ఓడిపోతామన్న భయం మనిషిని ఎంతటికైనా దిగజారేలా చేస్తుంది. ప్రతిసారి ఎన్నికల్లో ఓటమికి గురవుతున్న కొంతమంది నాయకులు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించారు. అందుకే అవాకులు చవాకులతో చెలరేగిపోతున్నారు. 2014 నుంచి మోడీ సర్కార్పై ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు చూస్తూనే ఉన్నాం. ఒకసారి డీమానిటైజేషన్, ఇంకోసారి రఫేల్, ఇంకోసారి చైనా, మరోసారి మన ఆర్మీని కూడా ప్రశ్నిస్తుంటారు. ఇక ఇప్పుడు కొత్తగా ప్రతిపక్షాలు తెర మీదకు తీసుకొచ్చింది ఓట్ చోరీ. దేశంలో బీహార్, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఈసారి కమలం పార్టీ గాలే వీస్తుందనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలు ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే నిజంగానే ఓట్ చోరీ జరిగిందా, లేక డైవర్షన్ పాలిటిక్సా అనే విషయానికొస్తే 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బంపర్ మెజార్టీతో గెలిచింది. అప్పటి నుంచి మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తమ ధోరణిని మార్చుకుంది. కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా విమర్శలు చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, సిబిఐ, ఈడీ ఇలా ఇండిపెండెంట్ గా పనిచేసే ఏ సంస్థ గురించైనా ప్రతిపక్షాలనే మాట. ఇవన్నీ మోడీ చేతుల్లో కీలుబొమ్మలు. న్యాయం జరగదు, ఇక్కడితో ఆగారా అంటే అదీ లేదు. నోట్ల రద్దు, జీఎస్టీ ఇలా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది తప్పని చెప్పడం ఈ ప్రతిపక్ష నాయకులకు అలవాటుగా మారిపోయింది. ఇక సామాజిక రంగంలో రైతులు, యువత, మైనార్టీలు పీడించబడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, దేశ భద్రత విషయానికొస్తే చైనా, పాకిస్తాన్ మీద మోడీ బలహీనుడని విమర్శించడం, ఇలా ప్రతి ఇష్యూ మీద విమర్శలు చేయడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయి. తాజాగా ఓట్ చోరీతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. అయితే ఈ ఓట్ చోరీ అనేది కొత్త సాకు. మీరు గమనించినట్లయితే గత కొద్ది రోజుల నుంచి రాహుల్ గాంధీ ఒకే మాట చెబుతున్నారు: ఓట్లు దొంగిలిస్తున్నారు, ఈవీఎంలు మోడీ అనుకూలంగా పనిచేస్తున్నాయని. కానీ ఇక్కడ ఈవీఎంలు నిజంగా మోడీకి అనుకూలంగా పనిచేస్తాయా లేదా, ఇది కూడా ప్రతిపక్షాల కట్టుకథేనా అంటే ఈవీఎంలలో పెద్ద ఎత్తున మ్యానిపులేషన్ జరగటం అసంభవం. సిస్టమ్ మొత్తం చాలా స్ట్రాంగ్, పారదర్శకంగా ఓటింగ్ జరుగుతుందని ఎన్నోసార్లు సుప్రీంకోర్టు, ఈసీ, టెక్నికల్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు. అయినా కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఈ మాటను వదలటం లేదంటే దానికున్న ఒకే ఒక కారణం: ఓటర్లలో అనుమానం కలిగించటం. అంటే రేపొద్దున తాను ఓడినా కూడా మన ఓట్లు దొంగిలించబడ్డాయని చెప్పుకోవటం కోసం చేస్తున్న ప్రచారమే. కాంగ్రెస్ వైఫల్యాన్ని దాచుకోవటం. కానీ చరిత్ర చెబుతున్న నిజం ఒకటుంది. అదేంటంటే 1952లో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి డాక్టర్ అంబేద్కర్ ఎన్నికను మ్యానిపులేట్ చేసింది. 1957లో బీహార్లో కాంగ్రెస్ వల్లే మొదట బూత్ క్యాప్చరింగ్ చేశారు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. 1975లో ఇందిరాగాంధీ రాయ్బరేలీలో ఎన్నికను కోర్టు రద్దు చేసింది, ఎందుకంటే అవకతవకలు జరిగాయని. 1987లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేసింది. అసలు ఓటు చోరీ చరిత్రను వెతికితే అది ఎవరి దగ్గర దొరుకుతుంది? దీన్ని బట్టి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇక రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఈవీఎంలు దొంగిలించబడ్డాయి, ఎన్నికల సంఘం మోడీ చేతుల్లో ఉంది, లేదంటే సుప్రీంకోర్టు మోడీ చెప్పినట్లు వింటుందని అంటుంటారు. ఇలా ఆరోపణలు పెద్దగా ఉంటాయి కానీ వాటికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఉండవు. ఎలాంటి సాక్ష్యం ఉండదు. ఎవరికైనా ఓట్ చోరీ అనుమానం ఉంటే ఈసీకి అధికారికంగా ఫిర్యాదు చేస్తారు. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయలేదు. కారణం సరైన సాక్ష్యాలు లేకపోవటమే. అలానే సైలెంట్గా ఉంటారా అంటే అది లేదు. పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి ఇలా ఓట్ చోరీ ఆరోపణలు చేస్తారు. దీంతో తమ అనుకూల వర్గం నుంచి ప్రతిపక్షాలకు పాజిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. వాటిని చూసిన ప్రజలు సందిగ్ధంలో పడతారు. ఆ ఆరోపణ రుజువయ్యే లోపే మరో ఆరోపణ చేస్తుంటారు ప్రతిపక్ష నాయకులు. ఇలా ప్రతిపక్షాలు వాస్తవాలకు దూరంగా, స్పాట్లైట్కు దగ్గరగా ఉంటూ వస్తున్నాయి. అయితే ఇక్కడ నిజంగా ఓట్ చోరీ జరిగిందని రాహుల్ అన్నారు కదా. ఇక్కడ మనం ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా డౌట్ఫుల్ ఓటర్లు ఉన్నారు. 19,000 డూప్లికేట్ ఐడీలు, 71,000 ఫేక్ అడ్రస్లు, 52,000 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. ఇక రాహుల్ గాంధీ నియోజకవర్గంలో 90,000కు పైగా అనుమానాస్పద ఓటర్లు, 102 ఏళ్లున్న కొత్త ఓటర్లు కూడా ఉన్నారు. అభిషేక్ బెనర్జీ నియోజకవర్గంలో 2.6 లక్షల డౌట్ఫుల్ ఓటర్లు ఉన్నారు. 1,50,000 ఫేక్ అడ్రస్లు ఉన్నాయి. ఇక అఖిలేష్ యాదవ్ నియోజకవర్గంలో చూసుకుంటే 3.9 లక్షల డౌట్ఫుల్ ఓటర్లు, ఎంకే స్టాలిన్ నియోజకవర్గంలో 19,000 కంటే ఎక్కువ ఫేక్ ఓటర్లు ఉన్నారని తేలింది. ఇప్పుడు చెప్పండి, ఓట్ చోరీ నిజంగానే ఎవరు చేశారు? ఇక సర్ విషయానికొస్తే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా అంతకంటే ముందే ఆ రాష్ట్రంలో ఓట్ల జాబితాను ప్రకటిస్తోంది. ఫేక్ ఓటర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఈసీ చేస్తుంది. ఈ సర్ ప్రక్రియలో డూప్లికేట్ ఓటర్లను తీసేస్తుంది. ఈ సర్ ప్రక్రియ గతంలో కూడా జరిగింది. 2002లో వెస్ట్ బెంగాల్లో లక్షల్లో ఫేక్ ఓట్లను తొలగించారు.
2003లో కూడా సర్చ్ జరిగింది. ఇక్కడ 11,000 ఫేక్ ఓట్లను తొలగించారు. ఈ రెండింటిని కూడా ఎలాంటి వివాదాలు లేకుండా ఈసీ పూర్తి చేసింది. కానీ ఇప్పుడు ఇదే ప్రక్రియ జరుగుతుంటే మాత్రం ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ ఫేక్ ఓటర్లంతా కూడా వీళ్లకు మద్దతుగా ఉన్నారు. వారిని తొలగిస్తే తమకు నష్టం జరుగుతుంది కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈ సర్ ఉద్దేశం మాత్రం మన దేశంలోని వారికి మాత్రం ఓటు హక్కు ఉండాలి. ప్రజాస్వామ్యం బాగుపడాలంటే ఇలాంటి ఫేక్ ఓటర్లను తీసివేయాలి. కాబట్టి దేశంలో ఎక్కడ కూడా ఓట్ చోరీ అనేది జరగటం లేదు. ఇదంతా ప్రతిపక్షాలు అల్లుకున్న ఓ స్టోరీ మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు సైతం క్లియర్గా చెబుతున్నారు.